సార్ నిన్న కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్ర ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? బడ్జెట్ బాగానే ఉంది, కాకపోతే నిధులు ఇచ్చి అయితే కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది తెలియదు. బడ్జెట్ బాగానే ప్రకటించారు, దాని మీద చర్యలు జరగాలి, డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే మన అభివృద్ధి కనిపిస్తేనే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు అది రుణమా, మళ్ళీ అది ఫ్రీగా ఇచ్చారా లేకపోతే ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొని మళ్ళీ ఈ లోన్ వీళ్ళు కట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా? సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే పర్వాలేదు, కానీ కట్టాల్సి వస్తే మళ్ళీ అప్పే కదా, మళ్ళీ ప్రజల దగ్గర నుంచి బాధుడిగా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీ అప్పుగా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారు. అప్పుగా ఇచ్చిందంటే అది చెప్పలేదు కదా, బయటికి ఇంకా రాలేదు ఆ విషయం అంటున్నారు. అప్పుగా ఇచ్చారు అంటున్నారు అంటే బయటికి రావాలి కదా, మేము అప్పుగా ఇచ్చాము మీరు కట్టాలి అని చెప్పి వార్తలు ఏం రావట్లేదు. అంటే మరి వైసీపీ వాళ్ళు ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? విమర్శించాలి, విమర్శించే వాళ్ళు లేకపోతే మరి ఎలా? విమర్శించకపోతే అడిగేవాళ్ళు లేడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా జరుగుతుంది ఏదో ఒకటి. అంటే అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? కూటమి కాబట్టి జరుగుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒకరు చేయకపోయినా ఒకరి మీద అది పడుతుంది కదా. టీడీపీ చేయకపోతే జనసేన మీద, జనసేన చేయకపోతే బీజేపీ మీద దాని ప్రభావం నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటుంది. ముగ్గురు పోయే అవకాశం ఉంటుంది, చేయకపోతే. చేస్తారు, వాళ్ళకి భయం ఉంటుందని నాకు తెలుసు, అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముగ్గురు భయపడతారు, అందుకే ఏ చర్య తీసుకున్నా ఆలోచించే వాళ్ళు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సార్ మన ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టింది, దీనిపైన మీ అభిప్రాయం? బడ్జెట్ బాగానే ఉంది. అంటే వైసీపీ వాళ్ళు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు, అదేంటి పోలవరానికి మా సాయం చేస్తా అన్నారు. ఇంకేం కావాలి పర్లా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 15,000 కోట్లు అప్పిస్తా అన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ మాటలు ఎవడో లేక చేయడు కాదమ్మా. మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఏముంది? ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం. ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు, అంతకంటే ఏం జరగదు. అంటే మరి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చేయరు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద నెత్తిన పడదా? భారం పడుతుందా? పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు, అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు, కానీ జరగాలి కదా. జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకనంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు, ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా? ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది, దీనిపైన మీ అభిప్రాయం? బడ్జెట్ మనకేమి ఇచ్చింది? అప్పేకి ఇచ్చింది. మనకి ఇచ్చింది అప్పేగా, అదేం లేదు. బీహార్కి ఇచ్చింది కదా 50,000, మరి మనకేమి ఇచ్చి 50,000 కోట్లు వాళ్ళకి ఇచ్చింది. మనకేమి ఇచ్చింది? 15,000 అప్పు ఇచ్చింది. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అప్పు కాదు మనకి ఇచ్చింది అని చెప్పేసి కూడా చెప్తుందిగా, పక్కన నిర్మలా సీతారామన్ చెప్తుంది అప్పు ఇచ్చామని. ఇంకేంది చెప్పేది? ప్రత్యేకంగా చెప్తుంది అప్పు ఇచ్చామని చూపిస్తూనే ఉంది. ఇంకేంది? మరి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? ఏముండదండి, అభివృద్ధి అనేది ఏముండదు. ఇది వరకు రోడ్లు వేసాడు, ఆ రోడ్లు కూడా ఉండవు ఇప్పుడు. అప్పుడే రోడ్లు వేసాడు చంద్రబాబు నాయుడు, ఓ అభివృద్ధి అన్నారు. ఇప్పుడు రోడ్ల మీద పాకాల్సిందే, ఏముండదు. అభివృద్ధి ఏముండదు. జగన్ మీద అయిపోయింది, మళ్ళీ జగన్ రావాల్సింది ఏదైనా కావాలంటే. అంటే వైసీపీ హయాంలోనే రోడ్లు వేయలేదు దెబ్బతిన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు కదా. మరి అంటే రోడ్లు పాడాయి, రోడ్లు వేసింది ఎప్పుడు? 2 నుంచో ఉన్నాయి. వాములు వరదలు జనాభా పెరిగిపోయారు కదా, రోడ్లు పాడవుతుంటాయి, వేస్తుంటాయి, పాడైపోతుంటాయి. అచ్చంగా పాడైపోయింది. ఈ రోడ్డు బాగలేదా? ఇంకో 10 రోజులు అలాంటి పాడైపోయి ఉంటుంది. దానికి ఏం చేస్తాడు? ఎవడైనా అంతే, చంద్రబాబు నాయుడు అయినా అంతే, జగన్ అయినా అంతే. ఏం చేయగలరు? అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేశాం కదా, మంచి అభివృద్ధి పరిపాలన అందిస్తామంటున్నారు.
మూడు పార్టీలు బీజేపీకి ఏముంటుంది? వాళ్ళు అంతకుముందు చేశారుగా 14-19 ఏం చేశారు? 14-19 చేశారు. అప్పుడు ఉన్నారుగా, అప్పుడు ఆడియా కొట్టారు. బీజేపీ వాళ్ళు ఉన్నారుగా, అప్పుడు చెప్పి చేశారా బీజేపీ వాళ్ళకి? బీజేపీ వాళ్ళని చూసి ఊరుకున్నారు. ఏం చేయగలరు? చంద్రబాబు నాయుడు ఉండగా ఎవరు ఏం చేయలేరు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంటున్నారు 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అది అమరావతి ఆడ అమ్ముకుంటానికి జనాల్ని అది రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటాను తప్ప వాడు ఏం చేయడు. సార్ అదేం ఉట్టి వాడే చెప్తున్నాడు కదండి అయ్యేది కష్టం అని. పోలవరం కానీ అది కానీ అయ్యేది కష్టం ఇప్పుడు ఎప్పుడూ అవ్వదు అని వాడు చెప్పేది మాటేగా, కొత్త వాళ్ళకి చెప్పేది కాదుగా. నా కళ అమరావతిని పూర్తి చేయటమే నా కళ అంటున్నారు కదా. వాడి కళగానే ఉంటుంది, భ్రమే అది. అది అమరావతి కింద లెక్కేసుకోవటమే, అమరావతి గురించి కూడా కాదు. అమరావతిని అడగటం మీరు చూస్తూనే ఉంటారుగా ఏమాత్రం జరిగింది అక్కడ. ఇప్పుడు వెళ్ళాడు 40 రోజులు 2 సార్లు తిరిగాడు, ఏం చేస్తాడు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాశనం అయిపోయింది అంటారు. వచ్చే పరిశ్రమని పోయినాయి అంటాడు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మాకు తెలుసు. సార్ పోలవరం ప్రాజెక్టు మా హయాంలోనే 74% పూర్తి చేసాము, వైసీపీలో 4% కూడా పూర్తి చేయలేదని చెప్తున్నాను. అది పోలవరం అక్కడ వరకు చేసింది, మనకి ఇక్కడ చూడలేం కదా. కాకపోతే చేశాడు, వాడు చేసి తప్పు పడలే కదా పోలవరం ఆగింది. చంద్రబాబు నాయుడు చేసి తప్పు పడలే కదా ఆగింది. ప్రతిపడ్డాము రోజు కట్టమని ముందు ఏది కట్టాలో ఏది కట్టకూడదు ఏది కాడికి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము ఇన్ని సంక్షేమ పథకాలు అందించాము, మా పైన వ్యతిరేకత లేదంటున్నారు. కానీ వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే మీరేం చెప్తారు? గ్రామ్లింగ్ అంతా ఓడిపోవటమే లేదు. 40% వీటికి అవపడుతుంది కదా మెజార్టీ. ఇంకేంది ఓడిపోయేది ఏంది? గ్రామ్లింగ్ అంతా ఏం చేసిన గ్రామ్లింగ్ ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, బోనాకి 70,000 మెజార్టీ. రంగాగా చచ్చిపోయినప్పుడు రత్నకుమారి పోటీ చేస్తే 25,000 మెజార్టీ. ఇదే నియోజకవర్గం 25,000 మెజార్టీ. అదే ఇప్పుడు 70,000 అంటే ఏంది? అంతగా ఇది చేశారా? అంతగా బోండా ఉమ్మ కష్టపడ్డా ఇక్కడ ఏమన్నా గోండా అన్ని ఓట్లు వచ్చాయంటే ఏంది? అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈవీఎంలు గ్యామ్లింగ్ చేయడానికి లేదు. పక్కా చేశారు. ఈఎంలు చేయింది వాళ్ళు కాలేదు. 151 వచ్చినప్పుడు ఎలాగ వచ్చాయి? గ్రామీణ చేశారంటే ఇంత మెజార్టీ వచ్చినాయా? 2,000, 3,000, 4,000 మెజార్టీ గెలిచారు. 70 అసలు నారా లోకేష్ 90,000 మెజార్టీ ఏందండి? 90,000 మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చిన వాడికి? ఎక్కడ వచ్చింది నారా లోకేష్కి? అది అక్కడ చాలు. నారా లోకేష్ బాగుంటాడు, ఉమాగారి వాడిది ఇద్దరు చూసుకుంటే చాలు ఎంత మెజార్టీ అనేది. అంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. ఎవరిని ఇండివిజువల్గా ఎవరిని అడిగినా కానీ ఎవరు మాకు వ్యత్యాసం ఉంది అంటలేగా. వీళ్ళు ఎంతమంది అడుగుంటారు? ఎవరిని చెప్పారా ఇండివిజువల్గా మాకు ఇది ఉంది, మాకు వ్యత్యాసం ఉందని? ఏ పథకాలన్నీ పొందారు, పథకాలన్నీ పొందిన ఉండేరా? అన్నీ గట్టి మాట. అంటే కాదండి, ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల మొగ్గు చూపారంటారా? ఆ పబ్లిసిటీ ఇవాళ చూసాం, బోర్డులు పెట్టారు. 2 రోజులు అడగండి, బియ్యం ఉన్నాయా అడగండి, లేవు అంటారు. బియ్యం ఉన్నాయా అంటే లేవు అంటారు. కందిపప్పు లేవు అంటారు. వాళ్ళు బ్లాక్ అని వాళ్ళు అమ్ముకుంటారు. అది ఏముండదు, చేసిందే కదా. నాకు 60 ఏళ్ళు నేను చూస్తూనే ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏందని మాకు తెలుసు.